సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్లో తరగతి గదులకు శంకుస్థాపన చేసిన ఓదెల ప్రభు గుప్తా, నిజాంపురం అశోక్ స్నేహితులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్, శిశు మందిర డైరెక్టర్ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు పురం రజని, ప్రధానాచార్యులు సంగమేశ్వర్, ప్రెసిడెంట్ అమ్రాది రాజప్ప, తాటికొండ వైద్యనాథ్, సరాఫ్ శ్రీనివాస్, బరాడి తిరుపతి, కోడూరు రమేష్, కోడూరు అంజయ్య, నిజాంపురం అశోక్, దిగానేష్, చింతాసాయి పాల్గొన్నారు. సాయి ఆధ్వర్యంలో మీద పనులు అయిపోతుంది. ఫోటోలలో అన్నిట్లో అంటే రాజకీయ కనిపిస్తారు, చుట్టూ కనిపిస్తుంది రెగ్యులర్. ధన్యవాదాలు. అలాగే రెండవ భవన నిర్మాణ కార్యక్రమానికి తోడు రాజశేఖర్ గారు పూజా కార్యక్రమం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ సరస్వతి ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే కోడూరు అంజయ్య గారికి, అట్లాగే అమ్మగారికి, మహిళా లోకాన్ని లీడ్ చేస్తున్నటువంటి రజనీ గారికి, అట్లాగే ఇటువంటి ఉన్నటువంటి పెద్దలు రమేష్ అంకుల్కి, అంజయ్ అంకుల్కి, వెంకన్న అంకుల్కి, అందరి పేర్లు తీసుకోవచ్చు. పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఈ జనరేషన్ లో కూడా ఫిలాంథ్రఫీని, ఇట్లాంటి కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, వారి తండ్రి దగ్గర నుంచి పుచ్చుకున్న ఈ అలవాట్లు అయి ఉండొచ్చు, సాంప్రదాయం అయి ఉండొచ్చు. రాబోయే తరాలకు కూడా అలవాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ ఉగాది సందర్భంగా అందరికీ ప్రథమంగా ఉగాది శుభాకాంక్షలు. శిశు మందిర్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తూ ఉంటారు ఆచార్యులు గారు. చాలా సంతోషం. ఇట్లాంటి సంస్థలని అభివృద్ధి చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి బేసిక్గా చెప్పాలంటే ధర్మం. అది కర్తవ్యం కూడా కాదు, ధర్మము. ఈ ఇంగ్లీష్ పాఠశాలలు ఇవన్నీ లేకముందు సమాజాన్ని ముందుండి మాకు మార్గనిర్దేశం చేసేదంటే ఇట్లాంటి పాఠశాలలే. కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే సీనియర్ కౌన్సిల్ మెంబర్ దానికి ఎట్లా అడ్రస్ చేయాలనేది మీకు అందరికీ చెప్పిండ్రు. సో ఖచ్చితంగా అది పరిష్కారం దిశగా వెళ్తుంది, పరిష్కారం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అది పరిష్కారం అయ్యే విధంగా మేము దాని వెంట ఉండి పనిచేస్తాము. ఇంకా రమేష్ అంకుల్ గురించి చెప్పాల్సిన పని లేదు, అన్ని రమేష్ అంకుల్కి తెలిసిన విషయాలే. ఏది ఉన్నా కూడా ముందుండి పని చేయించగలుగుతారు. మేము జస్ట్ వాళ్ళని చూసి నేర్చుకుంటా ఉంటాం. మేమంతా వీళ్ళందరూ లేనప్పుడు చాలా మాట్లాడవచ్చు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మేము మాట్లాడవచ్చు. ఎందుకంటే ముందర మాట్లాడితే పిల్లాడు ఎన్ని మాటలు నేర్చుకున్నా అనుకుంటున్నాను. సంతోషపడుతుంది లేదే మేము ఎట్లా అంటే కాగడ మాకు అందియాలి, మేము మళ్ళీ మేము ఇంకొకరికి అందియాలి కాగడ. కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమస్యలు ఏమున్నా కూడా ఇట్లాంటి పాఠశాల సమస్యలు ఉండకూడదు. ఆ సమస్యలు ఏమున్నా కొంచెం టెక్నికల్ 2012 అసెస్మెంట్ జరిగింది అని అంటున్నారు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అనేది సీనియర్ వాళ్ళు చాలా చూసుకుంటారు. దాన్ని అధిగమించే విధంగా కూడా మా వంతు ప్రయత్నం చేస్తాము. ఇంకా ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకారం అందించడానికి వచ్చినటువంటి వీళ్ళకి
ప్రత్యేకంగా అందరి తరఫున, పూర్తి పట్టణం తరఫున, అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యక్రమంలో ఆచార్యులు వారు మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఉంటారు. వారికి దానికి కానీ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు. మరి